నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గాజువాక ముందంజలో దూసుకుపోతుందని గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీకి ప్రజల ఆశీర్వాదం తప్పక ఉంటుందన్నారు. గత ప్రభుత్వం 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు తీసుకువచ్చాయంటున్న ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఏపీ ఎన్నికలకు సంబంధించి నూతన సమీకరణలన్నీ కూడా మారుతున్న నేపథ్యంలో గాజువాక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి దానికి మరోసారి అవకాశం కల్పిస్తే గాజువాక సంబంధించినటువంటి సమస్యలన్నీ సత్వరం పరిష్కరిస్తున్నటువంటి గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి అమర్నాథ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, గాజువాకకు సంబంధించినటువంటి సమస్యలని ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు గుర్తించారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేదా కాలనీల్లో కానీ నిత్యం సమస్యలు అనేటువంటివి రొటీన్గా సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేటువంటివి ఏర్పాటు అవుతుంటాయి, ప్రజాప్రతినిధులు ఎన్నుకుని ఉంటారు. సో ఏదేమైనప్పటికీ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. దాంతోపాటు సంక్షేమం ఒక 2,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు అందించాం. శాశ్వతంగా పరిష్కారం కానటువంటి అనేక సమస్యలు గాజువాక హౌస్ కమిటీ ఇష్యూస్ కానీ ఏపీఐసీ ల్యాండ్స్కి సంబంధించి కానీ ఇలాంటి అన్నిటి కూడా పరిష్కారాన్ని చూపించాం. వీటన్నిటితో పాటు నిత్యం వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకెళ్తూ గాజువాక ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో గాజువాక ప్రధానమైనటువంటి ప్రాంతం. ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి జిఎస్డిపి కలిగినటువంటి మండలాల్లో గాజువాక మండలం ఒకటి. ఈరోజు అత్యధికంగా ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. దీనికి విశాఖపట్నం నగరానికి ధీటుగా గాజువాకను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఒక మంత్రిగా ఉన్న సమయంలోనే అభివృద్ధి కాంక్షించలేనటువంటి వ్యక్తులు గాజువాక నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్న పరిస్థితి. దీనికి ఏ విధంగా ఏం కావాలి, వాళ్ళకి ఏం చూపించమంటారు? ఏం అభివృద్ధి జరగలేదని చెప్పి వాళ్ళు అంటారు. ఏ రకమైనటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు పోర్టుల నిర్మాణం కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాట్లు కానీ, నూతన పరిశ్రమల ఏర్పాటు కానీ, ఐటీ సంస్థల ఏర్పాటు కానీ, ఈరోజు రకరకాలుగా గడిచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 35,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే మేము గడిచినటువంటి 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చాం. వారు అంతా కలిపి ఒక 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మేము 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. సో ఇవన్నీ కూడా గమనించి మాట్లాడాలి తప్ప నోరుంది కదా, మాకు చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, మేము ఏం చెప్తే జనాలు వింటారనుకుంటే వారు అమాయకత్వం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తప్పనిసరిగా గుడివాడ అమర్ని ఓడించి తీరుతామంటూ పల్లా శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి. దీని ఏదైనా చూసుకుంటారు? పోటీలో నిలబడిన తర్వాత వాళ్ళు చెప్పాల్సింది అదే కదా, మరి ఇంకేం చెప్తారు చెప్పండి. ఏదేమైనప్పటికీ నేను ఏం చేశాను, నా కుటుంబం ఈ ప్రాంతానికి ఏం చేసింది, మా రాజకీయ పార్టీ ఈ ప్రాంతానికి ఏం చేసింది, మేము ఈ ప్రాంతానికి చేసినటువంటి సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి అనేటువంటిది ప్రజలకు చెప్తాం. డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం. గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే రామచంద్రరావు టికెట్ కేటాయించారో ఆ సమయంలో గుడివాడ అమర్ని కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు గుడివాడ అమర్ని ఆదరిస్తారంట? చూస్తున్నారు కదా మీరు అందరూ. మీకు ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది కల్పించిందా, లేదా ఎక్కడన్నా వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి అదే ఎవరన్నా అటువంటి వారిని చూపించండి. మా ఎక్స్ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు, మా శాసనసభ్యులు గారు మాకు తోడుగా ఉన్నారు. చందు గారు వాళ్ళ తండ్రి గారు, పెద్దలు ఉరుకుడప్పారావు గారు, అందరం కూడా కలిసికట్టుగా మీరు వేదిక చూస్తే అర్థమవుతుంది కదా, జరుగుతున్నటువంటి సమావేశాలు, జరుగుతున్నటువంటి వాటి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మీకు ఏదన్నా ఉందనంటే మరి ఆ అసంతృప్తి ఎక్కడ ఉందనేటువంటిది మీరు చెప్తే నేను దానికి సమాధానం చెప్తాను. రైట్. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పక విజయం సాధిస్తానంటూ కూడా గుడివాడ అమర్ అయితే చెప్తున్న పరిస్థితి. ఎవరైతే వ్యతిరేకించారో వారంతా కూడా మాతో పాటే ఉన్నారు, ఎటువంటి అభ్యంతరాలు కూడా వారికి లేవంటూ కూడా గుడివాడ అమర్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.